Hello aspirants, welcome to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss RRB previous year questions from the subject history. Okay, this is the 9th session of previous year questions. Right, so already we have done with 8 more sessions in our previous classes. So RRB previous year questions from history concept we are going to discuss in our today's session. Right, now let me start with the first question. In which year was the East India Company granted Diwani rights, that is, right to collect the revenues and decide the civil cases of Bengal, Bihar, and Orissa by the Mughals? So, when was Diwani rights? For this particular rights, East India Company granted the rights. Okay, that was 1765, 1800, 1680, or 1715. ఓకేనా, యాక్చువల్గా దివానీ రైట్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు గ్రాంట్ చేయడం జరిగింది అని అడిగారు. సో ఇదేంటంటే దివానీ రైట్స్ ఏంటండి, రెవెన్యూస్ని కలెక్ట్ చేసే రైట్ కానీ సివిల్ కేసెస్ని డిసైడ్ చేసే రైట్ కానీ, ఓకేనా. సో అది ముఘల్స్కి అనమాట, దట్ ఈస్ బై ద ముఘల్స్ అనమాట దివానీ రైట్స్. ఓకే, సో ఏ రీజియన్స్లో స్పెషల్గా అంటే బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో అనమాట. అయితే ఈ దివానీ రైట్స్ అనేది ఏ ఇయర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ లైక్ గ్రాంట్ చేయడం జరిగింది అంటే విచ్ ఇస్ ద ఇయర్ 1765 అండి. ఎప్పుడు అది 1765లో అనమాట. అప్పుడున్న ముఘల్ ఎంపరర్ షా అలం II, ఎవరండి, ముఘల్ ఎంపరర్ షా అలం II గ్రాంటెడ్ ద Diwani of Bengal, Bihar and Odisha to the East India Company anamata. Okay, in the year 1765 lo, and these were granted to the British East India Company to collect the revenues and decide the civil cases. Are you clear? Of Bengal, Bihar and Odisha, which is by the Mughals. Are you clear? So that was granted for the East India Company anamata. Ave Diwani rights anamata. ఏ ఇయర్లో అంటే ఎవరు ముఘల్ ఎంపరర్గా ఉన్నప్పుడు అంటే షా అలం II ముఘల్ ఎంపరర్గా వ్యవహరిస్తున్నప్పుడు 1765వ సంవత్సరంలో దివానీ రైట్స్ ని గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, బై ద ముఘల్స్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇన్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ హెడెడ్ బై ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్. ఓకే, చార్టర్స్ యాక్ట్ ఆఫ్ 1793, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అండి. అయితే వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ వర్ ఇంపార్టెంట్ అండి. క్లాస్ అయిపోయిన తర్వాత యూ పీపుల్ వన్స్ గో త్రూ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే, లైక్ ఆల్ ద యాక్ట్స్, చార్టర్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ అండి. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఈ ఫాలోయింగ్ యాక్ట్ లో రిపోర్ట్ ఆఫ్ కమిటీ, ఓకే, ఎవరు హెడ్ చేశారు అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న లార్డ్ నార్త్ దీన్ని యాక్చువల్గా హెడ్ చేయడం జరిగింది. సో ఆ కమిటీ బేస్డ్గా యాక్ట్ ఏది అని అంటే దట్ వాజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అండి. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది ఏదైతే ఉందో దిస్ వాజ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద కమిటీ హెడెడ్ బై ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్. ఓకే, అండ్ దీంట్లో ఏం ప్రొవైడ్ చేశారు అంటే యాక్చువల్లీ ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండి. ఎక్కడ, క్యాల్కటాలో. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సుప్రీం కోర్ట్ క్యాల్కటాలో ఎస్టాబ్లిష్ చేయాలి అనేది 1774లో తీసుకొచ్చారు. ఓకేనా. సో అకార్డింగ్ టు విచ్ యాక్ట్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. అండ్ ఆల్సో ఇది ఇంకొకటి కూడా క్రియేట్ చేసింది, ఏంటంటే అది అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. And it was the first step taken by the British government to control and regulate the affairs of the East India Company in India. Okay, so that was the first thing anamata. So a act prakaram unte regulating act of 1773 anamata. So that was headed by the then British Prime Minister Lord North. Okay, next question. Which Governor General of India proposed the Vernacular Press Act in 1878? Lord Chelmsford, Lord Lytton, Lord Minto, Lord Harbinger. And one thing you have to consider here, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అన్నారు ఎప్పుడు 1878లో. ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది ఏం అథరైజ్ చేసింది అంటే విచ్ అథరైజ్డ్ ద గవర్నమెంట్ అనమాట. ఎందుకోసము, టు కాంటిఫిస్కేట్ ద న్యూస్ పేపర్స్ కానీ దట్ ప్రింటెడ్ ఇన్ ద సెడిషియస్ మెటీరియల్స్. ఓకే, అండ్ ఆల్సో పాస్డ్ ద ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878. ఓకే, ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878 అనమాట. సో ఇదేం చేసింది అంటే విచ్ ప్రొహిబిటెడ్ ద ఇండియన్స్, దేనికి సంబంధించి, ఫర్ క్యారింగ్ ద వెపన్స్ ఆఫ్ ఎనీ కైండ్ వితౌట్ లైసెన్స్. ఓకే, సో ఇండియన్స్ ని లైక్ ప్రొహిబిట్ చేయడం జరిగింది, వాళ్ళు ఏ వెపన్స్ అయినా లైసెన్స్ లేకుండా క్యారీ చేయరాదు అనేది. అది ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878 అనమాట. అదేవిధంగా ఈ న్యూస్ పేపర్ సంబంధించి గవర్నమెంట్ అనేది లైక్ దట్ అథరైజ్ ద గవర్నమెంట్ టు కాన్ఫిస్కేట్ ద న్యూస్ పేపర్స్ అనమాట, ప్రింటెడ్ ఇన్ ద సెడిషియస్ మెటీరియల్స్. అది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అవుతుంది. అయితే దీన్ని తీసుకొచ్చిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసి లైక్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని ప్రపోజ్ చేశారు 1878లో అంటే లార్డ్ లిటన్ పాస్డ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇన్ 1878 అండి. ఓకే,
Next, subsidiary alliance through which the British were responsible for protecting their Indian allies from the external and internal threats to their power was devised by Lord Wellesley, Lord Curzon, Lord Dalhousie or Lord Bentinck. ఏంటండి సబ్సిడరీ అలయన్స్ అనేది త్రూ విచ్ దట్ బ్రిటిష్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఇండియన్ ఎలీస్ ఐదర్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అయినా ఇంటర్నల్ థ్రెడ్స్ అయినా కూడా ఓకేనా. సో ఇది డివైస్ చేసింది ఎవరు మరి దీని ద్వారా రూపొందించబడింది అన్నారు అవునా. సో లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ కర్జన్, లార్డ్ డలౌజీ, లార్డ్ బెంటిక్ అన్నారు. సో హియర్ సబ్సిడరీ అలయన్స్ త్రూ విచ్ ద బ్రిటిష్ వర్ రెస్పాన్సిబుల్ ప్రొటెక్టింగ్ ద ఇండియన్ ఏలీస్ అనమాట. ఓకే, సో దిస్ వాజ్ డివైస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ. ఓకే, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ మీరు స్పెషల్గా చూసుకోవాల్సిన గవర్నర్ జనరల్స్ కానీ ఓకే అప్పుడున్న రూల్లో ఉన్న పవర్ఫుల్ కింగ్స్ ఆర్ నాట్ కింగ్స్, పవర్ఫుల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, అండ్ ఆల్సో వైస్ రాయ్స్ కూడా ఉంటారు. ఓకే, గవర్నర్ జనరల్స్ ఇంకా వైస్ రాయ్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా రోల్ ప్లే చేసిన కొన్ని యాక్ట్స్ కానీ కొన్ని మూమెంట్స్ కానీ ఉంటాయి కాబట్టి సో ఒకసారి హిస్టరీలో మీరు ఈ రెండు కాన్సెప్ట్స్ చూసుకోండి ఓకేనా, గవర్నర్ జనరల్స్ అండ్ యాజ్ వెల్ as వైస్ రాయ్స్. ఓకే, నెక్స్ట్, in which year did the British achieve the political power in India? 1657, 1857, 1757, 1947 అండి ఓకేనా. బ్రిటిష్ ఏ ఇయర్లో పొలిటికల్ పవర్ని అచీవ్ చేసింది ఇండియాలో అని అడిగారు. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 757లో జరిగింది కదా. సో ఈ 757 తర్వాతే బ్రిటిష్ అనేది పొలిటికల్ పవర్ ఇండియాలో అచీవ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇట్ మార్క్ ద డిసైసివ్ విక్టరీ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ రైట్ అండ్ హిస్ ఫ్రెంచ్ ఆలీస్ అనమాట. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విక్టరీ సాధించింది. సో ఇంకా అప్పుడు ఏమైంది, నవాబ్స్ ఆఫ్ బెంగాల్ డౌన్ అయిపోయారు. సో అప్పుడు ఇంకా ఇండియాలో పొలిటికల్ పవర్ అనేది స్టార్ట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సో అది ఏ ఇయర్లో అంటే ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇప్పుడు అంటే అది 1757 నుండి బ్రిటిష్కి పొలిటికల్ పవర్ అనేది ఇండియాలో అచీవ్ చేయడం జరిగింది ఓకేనా, రాజకీయ అధికారం అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ ఇన్స్క్రైబ్డ్ హిస్ మెసేజెస్ ఆన్ ద స్టోన్ సర్ఫేసెస్ ఫర్ హిస్ సబ్జెక్ట్స్ అండ్ ద అఫీషియల్స్. ఓకే, చంద్రగుప్త వన్, హర్షవర్ధన్, అశోక, చంద్రగుప్త మౌర్య. అయితే ఇక్కడ స్టోన్ సర్ఫేసెస్ పైన తన యొక్క మెసేజెస్ ని ఇన్స్క్రిప్ట్ చేసింది ఎవరు అంటే అశోకుడు అండి. అశోక వాజ్ ద ఫస్ట్ రూలర్ అనమాట, తన మెసేజెస్ ని ఇన్స్క్రైబ్ చేసిన వ్యక్తి. ఇన్స్క్రిప్షన్స్ అంటారు, అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఏంటంటే ఇది ప్రాకృత లాంగ్వేజ్ లో రాయబడడం జరిగింది అండ్ ఏ స్క్రిప్ట్ లో అంటే బ్రహ్మి స్క్రిప్ట్ లో రాయడం జరిగింది. ఇది ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ మీకు రైల్వే ఎగ్జామ్స్ లో. Ashoka inscriptions were written in which script? Brahmi script. And in which language? In Prakrit language anamata. Okay na? And Kalinga is the ancient name of the coastal Odisha. Are you clear? Which was related to one of the Ashoka's greatest victory and cheppochu, and which was related to the Ashoka's inscriptions. Okay na? So ikkada meer chuskunte ఏ లాంగ్వేజ్ లో అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ లో స్టోన్ సర్ఫేసెస్ పైన ఫస్ట్ రాసిన వ్యక్తి ఎవరు అంటే అశోకుడు అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, the first election for the provincial in British India was held in which year? 1938, 1935, 1936 or 1937. First election for the provincial in British India అని అడిగారు. ఓకేనా, ఎప్పుడు అంటే అది 1937లో అండి. ఓకే, which was required by the Government of India Act of 1935 అనమాట. సో వీటి తర్వాత ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ 11 provinces లో జరిగాయి. ఓకే, అండ్ ఐఎన్సి వాజ్ ఎమర్జ్డ్ విక్టరీ ఇన్ ద 8 provinces అండి. 11 provinces లో జరిగితే 8 provinces లో ఐఎన్సి విన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, అవుట్ ఆఫ్ 11 provinces. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1935 ప్రకారం ఓకేనా, రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఫస్ట్ ఎలక్షన్ అనేది ప్రొవిన్షియల్లో బ్రిటిష్ ఇండియాలో జరిగింది 1937లో. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, when did the British cabinet mission arrive in India in order to examine the Muslim League demand and also to suggest a suitable political framework for a free India అని అడిగారు. అవునా, when did the British cabinet mission arrive in India అన్నారు. ఎప్పుడు అది May 1946, March 1946, August 1946 or January 1946 అండి. ఎప్పుడండి అది అంటే దట్ వాజ్ ఇన్ మార్చ్ 1946 అండి. అది కూడా ఎప్పుడంటే 24th March 1946లో క్యాబినెట్ మిషన్ అనేది అరైవ్ అవ్వడం లైక్ ఇండియాకి రావడం జరిగింది అనమాట. ఎందుకోసం? దట్ ఈస్ టు డిస్కస్ అబౌట్ ద
ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్, రైట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇండియన్ లీడర్షిప్ అండి, విత్ ఎయిమ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇండియాస్ యూనిటీ అండ్ గ్రాంటింగ్ ఇట్స్ ఇండిపెండెన్స్. అందుకోసమే 24th March 1946 క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా. అండ్ ఆల్సో ముస్లిం లీగ్ యొక్క డిమాండ్స్ ని ఎగ్జామైన్ చేస్తూ వాటికి ఒక సజెస్ట్ సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ని ఇచ్చే విధంగా ఫర్ ఫ్రీ ఇండియా, ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండియాని అనౌన్స్ చేస్తూ పవర్స్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఇండియన్ లీడర్షిప్ కి ట్రాన్స్ఫర్ చేసే భాగంగా కూడా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకి రావడం జరిగింది. ఎప్పుడు 24th March 1946 రావడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్, prior to which of the following events was Gandhi-Irwin Pact signed అండి? Lucknow session of Congress, third round table conference, second round table conference, first round table conference. Okay, prior to which of the following Gandhi-Irwin Pact ని సైన్ చేయడం జరిగింది? Gandhi-Irwin Pact ఎప్పుడు సైన్ చేశారండి? 5th March 1931 సైన్ చేయడం జరిగింది. ఎవరి మధ్యలో గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ ని సైన్ చేశారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ద లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్, అండ్ లార్డ్ ఇర్విన్, రైట్. అందుకోసం ఇది గాంధీ ఇర్విన్ అన్నారు, లార్డ్ ఇర్విన్. ఓకే, బ్రిటిష్ వైస్రాయ్ అన్నమాట. అండ్ ఎప్పుడు ఇది అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ముందు, ఓకే, ఈ యొక్క పర్టికులర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, బిట్వీన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్. అయితే వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతున్నప్పుడు బిఫోర్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఓకే, prior to which of the following events అండి? బిఫోర్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది 1931లో. ఓకేనా, 5th March. నెక్స్ట్, హూ టుక్ అవే ద పికాక్ థ్రోన్ ఫ్రమ్ ఇండియా? గెయిస్ ఖాన్, అహ్మద్ షా, మహమ్మద్ బిన్ తుగ్లక్, నాదిర్ షా అండి. సో పికాక్ థ్రోన్ ఫ్రమ్ ఇండియా తీసుకుంది ఎవరు? 1739లో నాదిర్ షా కంప్లీటెడ్ హిస్ కాన్క్వెస్ట్, okay, of the Mughal Empire and capturing Delhi and okay, and took the peacock throne along with the treasures like with Persia. And also it is said that it was dismantled and parts of the incorporated into a Persian Naderi peacock throne, okay, and now kept in the national treasury of the Central Bank of Iran. So peacock throne తీసుకెళ్ళింది ఎవరు అంటే నాదిర్ షా అండి, ఫ్రమ్ ఇండియా నుండి ఇక్కడికి, that is to Persia. Okay, next, who among the following was not a member of Simon Commission? Harry Levy Lawson, John Simon, Clement Attlee, or else James Escott. So here you have to consider option D అండి. సైమన్ కమిషన్ దీని వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ ఎస్కాట్ అన్నమాట. సో మెంబర్స్ ఆఫ్ సైమన్ కమిషన్, ఎప్పుడు సైమన్ కమిషన్ ఏర్పడింది? 1928లో. సో ఇందులో మెంబర్స్ ఎవరు అంటే ఫస్ట్ జాన్ సైమన్, ఓకే, అండ్ ఆల్సో చైర్మన్ గా ఉంది ఎవరు అంటే దట్ వాస్ కన్సిడర్ హియర్ లైక్ ద స్పెన్ వ్యాలీ, దట్ వాస్ చైర్మన్ as జాన్ సైమన్ అన్నమాట. అండ్ రిలేటెడ్ టు క్లమెంట్ అథెలే, Harry Lavison, okay, and even George Land, and also Donald Harvard, okay. So famous other persons related to the Simon Commission, but ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో జేమ్స్ ఎస్కాట్ పర్సన్ అయితే సైమన్ కమిషన్ లో మెంబర్ కాదండి. ఇది 1928లో సైమన్ కమిషన్ అనేది మనకి ఏర్పడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, which revolutionary organization in Bengal was established by Barindra Kumar Ghosh అండి? స్వదేశ్ బంధబ్ సమితి, ఆర్ ఎల్స్ భారతీ సమితి, అనుశీలన్ సమితి, సాధన సమాజ్. ఏమన్నారు? రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ బరీంద్ర కుమార్ ఘోష్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, ఎక్కడ అంటే బెంగాల్లో ఉంది. అయితే కెన్ కన్సిడర్ హియర్ అనుశీలన్ సమితి అనేది ఆర్గనైజ్ చేశారు, ఓకే, ఇన్ బెంగాల్లో. ఏ సంవత్సరంలో అంటే 1902లో ఈ అనుశీలన్ సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట బై బరీంద్ర కుమార్ ఘోష్. ఇది ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్, ఎక్కడ అంటే బెంగాల్లో. ఓకేనా. నెక్స్ట్, హూ సెట్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నాట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఓకే, విత్ ద కంటెస్ట్ టు ద సిపాయి mutiny అండ్ ద 66 revolt of 1857 అండి. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్, అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనమాట. సో as you can move to the options, Veer Savarkar, Jawaharlal Nehru, R.C. Majmudar, or S.N. Sen. So ఎవరు డిస్క్రైబ్ చేశారు 1857 రివోల్ట్ లేదా సిపాయి mutiny? దట్ ఈస్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నాట్ అ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. ఓకేనా. సో ద కంటెస్ట్ ఆఫ్ సిపాయి mutiny లేదా రివోల్ట్ ఆఫ్ 1857 అంటే విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ బై ద R.C. Majmudar. ఓకే. నెక్స్ట్, in which year did Dadabhai Naoroji become the first Indian member of the House of Commons in the United Kingdom? యూకేలో హౌస్ ఆఫ్ కామన్స్ లో ఫస్ట్ ఇండియన్ మెంబర్ గా దాదాబాయి నౌరోజీ గారు ఏ ఇయర్ లో రావడం జరిగింది, ఏ ఇయర్ లో అయ్యారు అంటే 1896, 1892,
1893, 1891 అండి. సో ఇది ఎప్పుడు అంటే 1892లో 1892వ సంవత్సరంలో దాదాబాయి నౌరోజీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. ఓకే, అండ్ ఆల్సో దాదాబాయి నౌరోజీ మూవ్డ్ టు బ్రిటన్ వన్స్ అగైన్ అండ్ కంటిన్యూడ్ హిస్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఆర్ యూ క్లియర్? దిస్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అండ్ ఆల్సో ఎలక్టెడ్ టు ద లిబరల్ పార్టీ అండి, లిబరల్ పార్టీ in 1892 general elections, and he was the first British Indian MP that was member of the House of Commons in the United Kingdom. Okay, that was related to Dadabhai Naoroji in the year 1892. And one thing, so till now whatever we have discussed, all these questions which are based related to your previous year questions, right? And also one more thing, yes, if any space, just I'll mention the topics. You can revise it after our today's class. Okay, the first one, so go through the concept of Simon Commission. Okay, Simon Commission, Gandhi Irving Pact. ఒకసారి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ని మళ్ళీ రిఫర్ చేయండి, ఖచ్చితంగా మీకు వీటి నుండి క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయి. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ ఇయర్స్ కానీ చూసుకోండి. ఓకేనా? And also which was related to, much we have discussed, right? Simon Commission, yes. 1857 Revolt. Okay, so go to this particular concept also. Repeatedly the questions were raised in the examination, and even then moving to the areas like, yes, few important acts అండి. ఓకేనా? సో ఇందాక డిస్కస్ చేస్తాం కదా, రెగ్యులేటింగ్ యాక్ట్, ఫిట్స్ ఇండియా యాక్ట్ కానీ, and also related to vernacular press act. Are you clear? So these are most few important acts anamata. So once all you have to go through these areas, okay, after today's session. ఒకవేళ వీటిలో కూడా మళ్ళీ మీకు ఏమైనా కాన్సెప్ట్స్ పైన ఎంసీక్యూస్ కావాలి అంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. నేను వాటిని నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ప్లాన్ చేస్తాను. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియాస్, రైట్? ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద క్లాస్, రైట్? సో స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కాన్సెప్ట్స్లో కానివ్వండి, అంటే ఏమైనా ఎంసీక్యూస్ కావాలి, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అన్న, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్లాస్ని ప్లాన్ చేస్తాను. బట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, ఓకే, అండ్ యువర్ నెసెసిటీ ఐ ప్లాన్ ఫర్ ద సెషన్స్. ఓకే, సో మీరు అది ఎలా చెప్పాలి అంటే మీ కమెంట్ సెక్షన్లో ఆ టాపిక్ని మెన్షన్ చేస్తే నేను అప్కమింగ్ క్లాసెస్లో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఆల్రెడీ సార్ కూడా మీకు క్లాసెస్ స్టార్ట్ చేశారు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి. అండ్ అదేవిధంగా జిఎస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, మంత్లీ కంపారిజన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ రీసెంట్గా అప్లోడ్ చేశాము. ఆ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక మ్యారథాన్ సెషన్గా మీకు కవర్ చేయడం జరిగింది అనమాట దాంట్లో. సో జస్ట్ ఆ వీడియోని ప్రతి ఒక్కరు వాచ్ చేయడానికి ట్రై చేయండి. అప్కమింగ్ ప్రతి ఎగ్జామినేషన్కి మీకు ఆ వీడియో అనేది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా టాపిక్ వైజ్ ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కొన్ని స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ ఏవైతే లైక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. లైక్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా, సో ఇలాంటి మ్యాక్సిమం ఏరియాస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో ప్రతి ఏరియాని మీరు ఫోకస్ చేస్తూ ప్రతి వీడియోని మీరు వర్త్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ అదర్ ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, stay tuned. All the best for your upcoming examinations.